హలో అండి. నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. మామిడికాయ అయితే ఎన్నో రెసిపీస్ చేస్తూ ఉంటాము. నేను ఇక్కడ ఎగ్ పులుసులో మామిడికాయ వేసి చేశాను. చాలా బాగుందండి టేస్ట్. దీన్ని తయారు చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ని వేసుకొని పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను వేసి ఉప్పుని పసుపుని వేసి చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది కూడా వేగిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా కారాన్ని, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని వీటన్నిటిని చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగానే నానబెట్టుకున్న నిమ్మకాయ సైజంత చింతపండు రసాన్ని వేసుకొని మన గ్రేవీకి తగ్గట్టు నీళ్ళను పోసుకోవాలి. ఇవి కొద్దిగా మరుగుతున్న టైంలో ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లని, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీరని, పులుపుని అడ్జస్ట్ చేయడానికి బెల్లాన్ని వేసుకొని చక్కగా వీటన్నిటిని కలుపుకొని పులుసు కొద్దిగా చిక్కబడి మామిడికాయ ముక్క మెత్తబడేదాకా ఉడికించుకున్నామంటే మామిడికాయ ఎగ్ పులుసు రెడీ.